హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మెగా డిఎస్ యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క పాస్వర్డ్ మర్చిపోతున్నారు, కొంతమంది వాళ్ళ యొక్క యూజర్ని మర్చిపోతున్నారు. సో దీన్ని మళ్ళీ తిరిగి ఎలా పొందాలనేది పూర్తి అప్డేట్ 1-2 నిమిషాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మొట్టమొదటిగా హాల్ టికెట్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా క్యాండిడేట్ లాగిన్ ఉంది కదండి. సో మొట్టమొదటిగా దీన్ని అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ అడుగుతుందండి. సో యూజర్ నేమ్ ఏదైతే ఉందో మనం యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోవాలండి. సో మనకి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా కూడా మనం ఉన్నట్టు ఎంటర్ చేస్తామండి. సో ఇప్పుడు మనకి అసలు స్టెప్ ఇక్కడ చూడండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ క్యాండిడేట్ యొక్క లాగిన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఉందో చూసారు కదండి. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. సో అప్పుడు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మీరు పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. ఒక యూజర్ ఐడి మిస్ అయినా కానండి, సో ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి ఉంది కదండి. సో దీనికి మీద క్లిక్ చేసి సేమ్ ఆధార్ నెంబర్ 4 నెంబర్ ఇచ్చేస్తే యూజర్ ఐడి వస్తుందండి. సో ఆ విధంగా అయితే మనం ముందుకైతే వెళ్ళొచ్చు. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే సో మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి వస్తున్నాయండి. సో ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ సర్వీసెస్ అని ఉంది కదండి. సో ఈ లెఫ్ట్ సైడ్ సర్వీసెస్లో హాల్ టికెట్స్ అని ఉంది. సో ఈ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ సింబల్ ఉందో చూసారా, దీన్ని క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు చూడండి సేవ్ యాజ్ అని ఇక్కడ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయగానే నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయిందండి. ఇలా సేవ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ పాస్వర్డ్ కానీ ఏదైనా తెలియకపోయినా ఈ విధంగా అయితే రెక్టిఫై చేసుకుంటామండి.